ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన యొక్క సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నీ నీతి సముద్ర తరంగముల వలెను అంటే ప్రియా దేవుని బిడ్డలారా అలల వలె ఉండును అనేటటువంటి విషయాన్ని మరి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని ఇచ్చినటువంటి వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని యూదా వారిని తన ఆజ్ఞలను ఆలకింపవలనని మరి కోరుచున్నాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే వారు ఆలకింపలేని స్థితిలో ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుడు ఏమని అంటూ ఉన్నాడంటే వారితోని నా ఆజ్ఞలను ఆలకించాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. దేవుడు మరి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నా ఆజ్ఞలను మీరు ఆలకించాలి అని దేవుడు వారిని మరి కోరుతూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను వారు ఆలకించలేని వారిగా, దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రాముఖ్యతను ఇవ్వలేని వారిగా, దేవుని యొక్క ఆజ్ఞలను పెడచెవిని పెట్టినటువంటి వారిగా వారు ఉన్నారని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో మీరు నా ఆజ్ఞలను ఆలకించాలి అని ప్రభు అక్కడ అంటున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆలకించడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వినడమే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, వినినటువంటి ఆయన ఆజ్ఞలను ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి ఏమండి ఆ యొక్క ఆజ్ఞలను ప్రియా దేవుని బిడ్డలారా గైకొనాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు చేయమనేది చేయాలి, దేవుడు చేయొద్దు అనినది ప్రియా దేవుని బిడ్డలారా చేయకూడదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే దేవుడు చేయమనేది చేయాలి, దేవుడు చేయొద్దు అనేది చేయకుండా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలకు ప్రియా దేవుని బిడ్డలారా తినమన్న వృక్షఫలాలు ఉన్నాయి, తినవద్దన్న వృక్షఫలాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తినవద్దన్నవి తింటే దేవుని ఆజ్ఞను మీరుటయే, తద్వారా పాపము శాపము మరణము ప్రాప్తించును సంభవించును. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆనాడు ఆదాము అవ్వలు ఏమండి తినవద్దన్నటువంటి వృక్షఫలాలు తిని ప్రియా దేవుని బిడ్డలారా పాపమును శాపమును మరణమును ప్రియా దేవుని బిడ్డలారా వారు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తినమన్నవి తింటే అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయనకు విధేయతను చూపుతే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఏవైతే తినమన్నాడో వాటిని తినుట అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయనకు విధేయతను చూపుటయే, లోబడుటే, ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటే చేయుటయే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలా చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా మరి ఆదిలో ఆదాము అవ్వలు మరి చేయబడేవారి ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే తినమన్నవి వారు తినకపోగా తినకూడనివి తిని దేవుడు వారికి ఇచ్చినటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని మరి ఆదిలో ఆదాము అవ్వలు కోల్పోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సుఖవంతమైనటువంటి స్థితిని కూడా వారు కోల్పోయారు, ఆరోగ్యకరమైన స్థితిని కోల్పోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, సమృద్ధికరమైనటువంటి స్థితిని వారు కోల్పోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వారు ఈ విధముగా కోల్పోయినటువంటి స్థితిని మరలా దేవుడు ఆయన ఆజ్ఞలను ఎవరైతే ఆలకిస్తారో ఆచరణలో పెడతారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే నెరవేరుస్తారో ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఆయన ప్రియా దేవుని బిడ్డలారా మరి
ఆ ఒక క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మరలా దయచేస్తానని ఇచ్చినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానమునై యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితో ఆయన అంటూ ఉన్నాడు, ఇగో మరి ఆదాము అవ్వల ఆదిలో నా ఆజ్ఞలను వారు పోవడాన్ని బట్టి వారికి నేను ఇచ్చినటువంటి మరి ఆ క్షేమకరమైన స్థితిని వారు కోల్పోయారు, సుఖవంతమైనటువంటి స్థితిని వారు కోల్పోయారు. ఇగో మీరు నా యొక్క ఆజ్ఞలను ఆలకించి ఆచరణలో పెట్టి నెరవేర్చగలిగితే ఇగో నేను మీ యొక్క క్షేమాన్ని నదివలే నేను ప్రవహింపజేస్తానని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానమును ఇశ్రాయేలు వారికి యోధా వారికి ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుణ్ణి ప్రేమించుట అంటే మరి దేవునికి ఆరాధనలు చేయుటయై ఉన్నది, దేవుని ఎడల మరి భయభక్తులు కలిగి ఉండుటయై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుని ప్రేమించుటంటే ఆధ్యాత్మిక సంబంధమైన రీతిలో దేవుని ప్రేమించు స్థితికి గుర్తయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి ఆ పొరుగువారిని ప్రేమించుట అనేటటువంటి మాట మనం చూస్తుంటాం. అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే పొరుగువారికి సహాయం వచ్చేవారిగా ఉండాలి, పొరుగువారిని ఆదుకునేవారుగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని ఆజ్ఞలను గైకొనుట అంటే ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అర్థాలన్నీ ఆ ఒక ఆజ్ఞలలో ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో మరి ఆ ఒక పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు కూడా క్రొత్త నిబంధనలో మరి 2 ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం. ఒకటి దేవుని ప్రేమించాలి, 2 పొరుగువారిని ప్రేమించాలని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే మరి ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా ఉంటారో, ఆయన ఆజ్ఞలను ఆలకించేవారిగా ఉంటారో, ఆచరణలో పెట్టేవారిగా ఉంటారో, ఆ ఆజ్ఞల చొప్పున మరి నడుచుకునేవారిగా ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారికి వారి యొక్క స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా, వారి కుటుంబాల స్థితిని క్షేమకరమైనటువంటి పరిస్థితుల మధ్య, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల మధ్య, ప్రియా దేవుని బిడ్డలారా, సుఖమైనటువంటి పరిస్థితుల మధ్య, సురక్షితమైనటువంటి పరిస్థితుల మధ్య వారిని నడిపించదనని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి అబ్రహాము ప్రియా దేవుని బిడ్డలారా దేవుని చేత అన్ని విషయాలు ఆశీర్వదించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆజ్ఞలను గైకొన్నటువంటి ఇస్సాకు దేవుని చేత నూరంతులుగా దీవించబడిన వానిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవునికి భయపడి జీవించినటువంటి యోసేపు ప్రియా దేవుని బిడ్డలారా ఐగుప్తు వారందరికీ తన ఇంటి వారికి కూడా పోషకునిగా అక్కడ దేవుడు హెచ్చించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పౌర సరఫరాల శాఖ మంత్రిగా యోసేపును దేవుడు హెచ్చించినట్లు ఒక అధికార స్థితిని దేవుడు అక్కడ ఐగుప్తులు ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆలకిద్దాం, ఆచరణలో పెడదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలను నెరవేర్చే ఆత్మీయతను మనం కలిగి ఉండటం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి నదివలే ప్రవహించేటటువంటి క్షేమమును నిత్యము మనం అనుభవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీతి సముద్ర అలల వలె ఉండేటటువంటి స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వలన మనం పొందుకుందాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చేటటువంటి ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఈ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని మనము మన కుటుంబాలు అనుభవించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి నీతి ప్రియా దేవుని బిడ్డలారా మరి సముద్ర తరంగముల వలె అంటే అలల వలె ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఉండేటటువంటి స్థితిని కూడా మనం కలిగి ఉంటూ అంటే నిత్యము కూడా మనతో పాటు దేవుని ఆశీర్వాదాలు ప్రియా దేవుని బిడ్డలారా ఉండునట్లు అవి ఒక ప్రవాహము వలె ఉండునట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు కలుగు చేస్తానని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయన కృపలో ముందుకి సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం మరి ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృపను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లు అనుభవించినట్లు
దేవుడు కోరు ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ విధముగా అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి, మా ఆత్మీయులను ధైర్యపరచడానికి ప్రభువా, ఇగోనైనా మరి వాగ్దాన సంబంధమైనటువంటి ఆశీర్వాద సంబంధమైన ఈ మాటల ద్వారా వారి విశ్వాసాన్ని పురుకొల్పడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువా, మీ సేవకులమైన మాకు మీరు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి ప్రభువా. మీ క్షేమకరమైనటువంటి ఇగోనైనా మరి ఆశీర్వాదాలు వారికి మీరు దయచేయండి. క్షేమకరమైన పరిస్థితుల మధ్య వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ప్రభు వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. నిజమే, లోకములో ఇగోనైనా క్షేమము లేదు నాయన. లోకములో మరి క్షేమకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. ఇటువంటి క్షేమకరమైన ఈ పరిస్థితులలో మరి నీ ద్వారా క్షేమకరమైనటువంటి పరిస్థితులు మాకు అవసరము నాయన. కనుక ప్రభు నాయన మరి క్షేమముతో కూడినటువంటి దినాలు, క్షేమముతో కూడినటువంటి పరిస్థితులను మా ప్రియులకి మీరు అనుగ్రహిస్తూ, ఎక్కడికక్కడ మీ భద్రత, మీ కాపుదలు అనుగ్రహించి పొంచి ఉన్నటువంటి ప్రతి విధమైన కీడుకరమైన, హానికరమైన పరిస్థితుల్లోంచి తప్పిస్తూ, కాపాడుతూ మీ కృపలో మా ఆత్మీయులను మీరు నడిపిస్తూ తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పరలోక దీవెనలతో నింపమని, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టి కార్యాలు సఫలపరిచి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, ప్రార్థనలో ఏకీభించిన ఆత్మీయులకు, ఇప్పుడు ఎల్లప్పుడు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.